శ్రీమాత్రే నమః. అరుణాచలం ఆ పేరు వింటేనే పులకించిపోతాం కదా. అరుణాచలేశ్వర, ఎప్పుడు దయ చూపిస్తావయ్యా, ఎప్పుడు నీ అనుగ్రహం మా మీద ఉంటుందయ్యా అనుకుంటాం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనో తప్ప అరుణాచలం వెళ్ళలేంట అంటారు అందరూ. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కొండ రూపంలో వెలిశారు, అందుకే అక్కడ గిరి ప్రదక్షిణ చేయమంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే గిరి ప్రదక్షిణ చేయమంటే వెళ్ళేటప్పుడేమో చెత్త చెదారం ఉమ్ములు, ఈ ప్లాస్టిక్ కాగితాలు, డైపర్స్ అన్నీ కూడా అక్కడే పడేస్తారు. మనకి కోరికలు తీరిపోవాలి, మోక్షం వచ్చేయాలి, కానీ మనం మాత్రం శుభ్రంగా ఎక్కడ ఉన్నాం. మనం ఏ క్షేత్రాన్నైనా దర్శించుకోవాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, కానీ ఆ క్షేత్రాన్ని శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత ఎవరిది? మనదే కదా. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ కొండ అని అనుకున్నప్పుడు మరి అక్కడ ప్లాస్టిక్ కాగితాలు పడేయడం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేయడం అది భావ్యమా చెప్పండి? మనం ఉమ్ము వేస్తున్నాము అంటే ఎవరి మీద వేస్తున్నాం? పరమేశ్వరుడి మీదే కదా వేస్తున్నాం. ఆ పాపాన్ని మనం మూట కట్టుకోవట్లేదా? ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండదో అర్థం అవదు. ఎక్కడికి వెళ్ళినా ఆ పరిసర ప్రాంతాలని తగలేసి వచ్చేస్తాం మనం అంతే. సరే, అయితే అలాంటి అరుణాచలంలో యోగి ఈశాన్య దేశికులు అని ఆయన ఆశ్రమం కూడా ఉంది. ఆయన గొప్ప యోగి. ఆయన గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మహానుభావుడి గురించి తెలుసుకోవాలి అంటే మనం తెలుసుకోవాలి అని అనుకుంటే తెలుసుకోలేం. ఏ పూర్వజన్మ సుకృతం ఉంటేనో తప్ప మనం తెలుసుకోలేం. వాళ్ళ అనుగ్రహం మన మీద ఉందేమో ఈరోజు ఆయన గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం మనకి కూడా వచ్చాయి. తిరునీలకంఠ దేశకన్ ఉమా పార్వతి దంపతులకి సంతానం లేదనమాట. వీళ్ళు రాయివెల్లూరులో ఉండేవారు. సరే, వాళ్ళిద్దరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్తులు. వాళ్ళకి సంతానం లేకపోవడంతో ప్రతి క్షణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఉండేవారు, ఒక్క బిడ్డనివ్వయ్యా అని. అలా సుబ్రహ్మణ్యుడి ఆశీర్వచనం వల్ల వాళ్ళకు ఒక మగ బిడ్డ జన్మించారు. ఆ బిడ్డకి కందప్పన్ అని పేరు పెట్టుకున్నారు. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల జన్మించిన ఆ బిడ్డ అందరిలాగా ఉండేవారు కాదు, ఎంతో జ్ఞానంతో ఉండేవారు, ఎంతో పరిణితి చెందినట్లుగా కనిపించేవారు అందరికీ. ఉపాధ్యాయులు ఈయనకి పాఠం చెప్తూ ఉంటే వాళ్ళకంటే ముందు ఈయనే దాన్ని వల్లె వేసేసి చెప్పేశారు అనమాట. యుక్త వయసు వచ్చింది, వివాహం చెయ్యాలి అని అనుకున్నారు, కానీ వివాహం చేసుకోనమ్మా నేను, ఎందుకంటే నా మనస్సు అంతా పరమేశ్వరుడి యందే లగ్నం అయ్యింది, కాబట్టి నేను వివాహం చేసుకోనని తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఈయన పుణ్యక్షేత్రాలని దర్శించుకోవటం కోసం వెళ్ళిపోతారు. అలా చిదంబరం వెళ్తారు. అక్కడ మౌనస్వామి ఆశ్రమంలో మౌనస్వామిని కలుసుకుంటారనమాట. ఆయనకి ఎన్నో శుశ్రూషలు చేసిన తర్వాత మౌనస్వామి ఈ కందప్పన్ మీద అనుగ్రహాన్ని చూపించి దేశికులు అనే సన్యాసనామాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ దేశికులు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం కోసం వెళ్ళి తిరువన్నామలై వస్తారు. తిరువన్నామలైలో ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన్ని చూసి ఎంతో మంది ఆయన్ని దర్శించుకోవటం కోసం వస్తూ ఉండేవారు. అలా వచ్చిన వారిలో ముత్తుస్వామి ఒడయూర్ అని ప్రధాన శిష్యుడు అనమాట. స్వామివారికి ఏది కావాలో అన్నీ చూస్తూ ఉండేవారు. ఈ దేశికులు ఎంత గొప్పవారు అంటే ఈయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన చుట్టూ శిష్యులు లేనప్పుడు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే పెద్ద పులి రూపంలో వచ్చి ఈ దేశికుల్ని సంరక్షిస్తూ ఉండేవారట చూడండి. అలా పరమేశ్వరుడు సంరక్షిస్తున్నట్లుగా, పరమేశ్వరుడు ఈయన దగ్గరికి వచ్చినట్లుగా ఈయనకి మాత్రమే కనిపించేదట, శిష్యులు ఎవరికి కనిపించేది కాదు. ఎవరైనా ఈయన దర్శించుకోవడానికి కోసం వచ్చినప్పుడు ఒకసారి ఆ పులిని పక్కకి వెళ్ళమని చెప్పేవారట. ఎన్ని అద్భుతాలో, ఎన్ని మహిమలు చేశారో, ఎంత మంది జీవితాలని బాగు చేశారో. ఎందుకంటే వాళ్ళ సిద్ధులు ప్రతి క్షణం భగవంతుడి సేవలోనే, భగవంతుడి ధ్యానంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకోటి తెలియదు, ఏది ఇంకొకటి కావాలని వాళ్ళకి కోరికలు ఇవన్నీ ఏం ఉండవు, కాబట్టి భగవంతుడు అనుగ్రహం ఉంటుంది. ఇలా ఈయన గురించి ఒక కలెక్టర్కి తెలుస్తుందన్నమాట. అప్పట్లో తిరువన్నామలై నుంచి వృద్ధాచలం వరకు పరిపాలించే ఒక కలెక్టర్, అతను ఐటన్, అతనికి కుష్టు వ్యాధి వస్తుంది. ఎన్నో చోట్ల వైద్యాన్ని చేయించుకుంటాడు, కానీ ఆ కుష్టు వ్యాధి నుంచి మాత్రం బయటపడలేకపోతాడు. అప్పుడు ఈ దేశకుల దగ్గరికి వస్తారు, వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు, నాకు వచ్చిన ఈ వ్యాధి నుంచి బయటపడేవయ్యా అని చెప్పి మొరపెట్టుకుంటే అప్పుడు దేశకులు ఏం చేస్తారు తెలుసా, కింద పొర్లుతారనమాట. అతను అడిగినప్పుడు నా క్షయవ్యాధిని పోగొట్టు అని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం అవుతుంది. అదేంటి, కుష్టు వ్యాధిని పోగొట్టమంటే కింద పడి దొల్లుతున్నారేంటి అని. విచిత్రంగా ఆయన అలా దొల్లుతూ ఉంటే ఇతనికి వచ్చిన కుష్టు వ్యాధి పూర్తిగా నయమైపోయింది. అప్పుడు అందరూ స్వామి అంటూ అక్కడ ఆ దేశకుల కాళ్ళ మీద పడిపోతారు.
అప్పుడు ఈ కలెక్టర్ అంటాడు, నాకు భూమిని ఇచ్చే అర్హత ఉంది కదా, నా ఆధీనంలో ఉన్నాయి కదా, మీకు ఎక్కడైనా ఆశ్రమం కట్టించుకోవాలని అనుకుంటే నేను భూమిని ఇస్తాను, చెప్పండి మీకు ఇది ఎక్కడ కట్టించుకోవాలనుకుంటున్నారు ఆశ్రమం అంటే. అప్పుడు దేశకులు చెప్తారు, నేను సన్యాసిని, నాకెందుకు, అదిగో చూడు పైన ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు, అలాంటి వాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్పి దేశకులు చెప్తారనమాట. ఆ తర్వాత నుంచి ఆ కలెక్టరు దేశకులకి పరమ భక్తుడైపోతారు. తాత అని పిలుస్తూ ఉండేవారనమాట. ఏ పని చేసినా, తాత నేను ఈ పని చేస్తాను తాత, ఆ తాత నేను ఆ పని చేస్తాను తాత, తాత ఇది చేయమంటావా అని చెప్పి ప్రతిదీ దేశికులని అడిగేవారు. అసలు తాత అని పిలిచారు అంటే ఆ బంధము అనుబంధము అర్థం అవ్వాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, నేను పరమాచార్య స్వామి వారిని తాత అని పిలుస్తాను అంటే దాన్ని కూడా ఎద్దేవా చేశారనమాట. వాళ్ళకి ఇంకా అర్థం అవ్వదు, వాళ్ళ బ్రతుకులకి ఇంకేం అర్థం అవ్వదు. భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే దానికి ఎంత పరిణితి ఉండాలో, భగవంతుడితో బంధం ఏర్పరచుకోవాలంటే ఎంత చనువు ఉండాలో. మనం ఎంతసేపు చేతులు కట్టుకుని అయ్య బాబాయ్ అని భయపడుతూ కాదు మనం భగవంతుడి ముందు కూర్చునేది. భగవంతుడితో బంధాన్ని ఏర్పరచుకోగలగాలి. అలా నువ్వు బంధాన్ని ఏర్పరచుకుంటేనే నీ ఇంట్లో మనిషిగా ఆయన చూడగలుగుతావు. అలా చూడగలిగితేనే నీకు ఆయన అనుగ్రహం ఉంటుంది. అది తెలియక కొంతమంది పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకులేండి కానీ, తాత తాత అని ఈ దేశకుల్ని పిలుస్తూ ఉండేవారు. ప్రతి క్షణం ఏ పని చేసినా ఆ కలెక్టరు ఈ దేశకుల్ని అడుగుతూ ఉండేవారు. ఒకసారి అక్కడ నది బాగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ రథోత్సవం జరుగుతుందనమాట. ఎలా అయినా సరే ఆ రథోత్సవానికి వెళ్ళాలి, దేశకుల్ని దర్శించుకోవాలి అని ఈ కలెక్టర్ అనుకుంటాడు. ఎలా వెళ్లాలో తెలియదు, దారి లేదు. అప్పుడు ఈ కలెక్టర్ ఏం చేస్తాడు అంటే ఆయన గుర్రం చెవిలో చెప్తాడు, నేను ఇప్పుడు దేశకుల్ని దర్శించుకోవాలనుకుంటున్నాను, నేను నా తాతను చూడాలి, నువ్వు అక్కడికి తీసుకువెళ్ళు అని. అప్పుడు ఆ గుర్రం ఏం చేస్తుంది తెలుసా, అక్కడున్న నదిలోకి దూకేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. ఏంటి అలా దూకేశాడు నదిలో, అది ఉధృతంగా ప్రవహిస్తోంది కదా, అరుణాచలం వెళ్ళాలి అంటే ఎలాగో వెళ్ళాలి కానీ నదిలో దూకేస్తారా అని. ఇక్కడ ఆశ్రమంలో ఉన్న ఈ దేశకులు ఏం చేస్తారు అంటే దక్షిణం వైపున తన చేతిని ఇలా చాచి ఉంచుతారనమాట. అక్కడ ఉన్న శిష్యులు ఎవరికి అర్థం కాదు, అదేంటి ఉన్నట్టుండి చేతులు అలా చాచించారు అని. అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏమైంది స్వామి, ఎందుకు అలా చేయి చాచారు అంటే, ఒక ప్రాణాన్ని రక్షించాలి కదా, నదిలో పడిపోయిన ప్రాణాన్ని రక్షించాలి అంటే నేనే కదా ఉన్నాను అంటారు. ఈలోపు ఆ నదిలో నుంచి ఈ కలెక్టర్ బయటకు వచ్చి దేశకుల వారిని దర్శించుకుని అప్పుడు వెళ్ళిపోతారు. అప్పుడు అందరికీ అర్థం అవుతుందన్నమాట ఈ దేశకుల యొక్క గొప్పతనం. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు మనం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. వాళ్ళని మూర్ఖులుగానే తలుస్తాం, మూర్ఖులుగానే పోర్ట్రే చేస్తాం మనం కూడా. ఎందుకంటే మనలో అహంకారం ఉంటుంది, ఎదుటి వాళ్ళని గొప్పవాళ్ళు అని ఒప్పుకోం మనం. అలా ఎన్ని మహిమలు చేశారో, ఎంత గొప్పగా ఆయన అక్కడ జీవించారో. ఆయన అందరికీ ఒకటే చెప్తారు, నువ్వు ధర్మాన్ని పాటించు, ప్రేమని చూపించు అని. అరుణాచలంలో అడుగడుగునా అద్భుతం చేశారు ఈ దేశకులు. ఆయన శరీరాన్ని వదిలిపెట్టేసింది కూడా ఎప్పుడో తెలుసా, ఈ మార్గశిర మాసంలోనే. మార్గశిర మాసం 26వ రోజున ఆయన ప్రాణాలని వదిలేశారు. ముందే ఆయన ఒక తాటాకు మీద రాసి పెట్టారు, ఫలానా రోజున నేను ప్రాణాలు వదిలేస్తాను అని రాసి ఆయన తపస్సు చేసుకునే ఆ ఆసనం కింద పెడతారనమాట. ఆయన శరీరాన్ని తీసినప్పుడు అది దొరుకుతుంది, అది కనిపిస్తుంది. ఈ మార్గశిర మాసంలో అనుకోకుండా ఈ దేశకుల యొక్క చరిత్రను మనం తెలుసుకునే అదృష్టం వచ్చిందంటే ఆయన అనుగ్రహం తప్ప ఇంకేంటి చెప్పండి. అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శించుకోండి. ఎందుకు వెళ్ళాలి అంటే ఆ ఆరాలోకి వెళ్ళినప్పుడు ఆ తపశ్శక్తి మనకి కూడా వస్తుంది. అందుకే భగవద్భక్తులను దర్శించుకోవాలని చెప్పేది. ఈ దేశకులకి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి చుట్టూతా రక్షణ కల్పించారు అంటే ఆయన సామాన్యులా చెప్పండి, కాదు కదా. మనం కూడా ఆ స్థితికి వెళ్ళలేము, కానీ ఆ స్థితికి వెళ్ళేలాగా మనం ప్రయత్నం చెయ్యాలి అంటే ఇలాంటి భగవద్భక్తులు, సిద్ధులు, యతులు వీళ్ళందరూ ఏ విధంగా ప్రవర్తించారు అనేది మనం తెలుసుకుని ఆ విధంగా మనం జీవితాన్ని గడిపాము అని అనుకోండి, కాస్త కొంచెమైనా సరే అలాంటి వాళ్ళ శక్తి మనకి కూడా వస్తుంది. ఇలా ఎంతో మంది పాశ్చాత్యులకి రమణ మహర్షి కూడా అనుగ్రహాన్ని చూపించారు. పాల్ బ్రంటన్, ఆ పేరు వింటేనే, ఆయన రాసిన పుస్తకం చదివితేనే ఆయన ఎంతమంది యోగుల్ని కలుసుకున్నారనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే భగవంతుడే మనకి ఆ శక్తిని ఇవ్వాలి అంటే మనం మన ప్రవర్తనని మార్చుకోవాలి, ప్రయత్నపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకోవాలి.